పనులకు నిధులు మంజూరు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం. మొగ మద్దూర్ మధ్య మార్గంలో బ్రిడ్జ్ కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ సమస్యను మద్దూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కేవలం 3 రోజుల్లోనే 30 లక్షలతో బ్రిడ్జ్ మరియు కల్వెట్టు, 35 లక్షలతో సీసీ రోడ్డు, 10 లక్షలతో మురికి కాలువల సహా దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. అలాగే లింబూర్, వాడి మధ్య అభివృద్ధి పనులకు ₹50 లక్షల నిధులు మంజూరు చేయడంతో మొగ అలాగే లింబూర్లో 2 చోట్ల కూడా పాలాభిషేకం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే పట్ల కృతజ్ఞతగా డోంగ్లీ మండలం నాయకులు, మొగ గ్రామ ప్రజలు, కార్యకర్తలు కలిసి సీఎం యనమల రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పరమేష్ పటేల్, శివాజీ పటేల్, నగేష్ పటేల్, గంజు దేశాయ్, విలాస్తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారికి పాలాభిషేకం ఎందుకు చేసుకుంటున్నామంటే 15 సంవత్సరాల నుండి అక్కడ రహదారికి ఇప్పటి వరకు ఎలాంటి ఎమ్మెల్యే ఒక మొరం రోడ్ కానీ వేరే ఇతర ఎలాంటి మన డెవలప్ కోసం ఆ రోడ్కు మొరం కూడా వేయలేదు. కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి మొన్న బ్రిడ్జ్ కూలిపోయిందని మోగా నుండి మద్దూరు వెళ్లే దారి రైతులు మాకు తెలపడంతో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన 2-3 రోజులకి 20